పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఒక పనితో అనుకోకుండా ముద్రగడ పద్మనాభం గారికి, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కు చాలా పెద్ద కౌంటర్ పడింది అంటున్నారు పరిశీలకులు. చిరంజీవి గారు చేసిన పని ఏమిటో తెలుసుకోబోయే ముందు అసలు ముద్రగడ పద్మనాభం గారు ఏం చేశారో, ప్రభాస్ గారు ఏం చేశారో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీ పట్ల తీవ్ర అసూయాపరుడైన ముద్రగడ పద్మనాభం గారు ఇటీవలే వైఎస్ఆర్సీపీలో చేరి మెగాస్టార్ చిరంజీవి గారిపై, జనసేనాని పవన్ కళ్యాణ్ గారిపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ విమర్శల్లో భాగంగా ఆయన చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ, చిరంజీవి గారి ఇంటికి ఎవరైనా వెళితే ఏమీ పెట్టరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు అన్నట్లుగా మాట్లాడుతూ, అదే మా ఇంటికి ఎవరైనా వస్తే నేను ఉప్మా పెడతాను, ఇంకా ఏవైనా పెడతాను, చక్కటి ఫుడ్ పెడతాను అన్నట్లుగా మాట్లాడారు. ఇక ప్రభాస్ గారు చేసిన పని ఏమిటంటే, కృష్ణంరాజు గారి పెద్ద కర్మకు 1,00,000 మందికి పైగా ప్రజలకు భోజనాలు పెట్టించారు. ఆ భోజనాల్లో కూడా 4-5 రకాల నాన్ వెజ్ వెరైటీలతో భోజనాలు పెట్టించారు. అయితే అప్పుడు మరి ప్రభాస్ ఫ్యాన్సో లేదా ప్రభాస్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో తెలియదు కానీ, ప్రభాస్ గారు మాకు సుష్టిగా భోజనం పెట్టించారు, చిరంజీవి గారు ఏనాడైనా చిన్న మెతుకైనా పెట్టారా మాకు అని ప్రశ్నించారు. ఇక తాజాగా చిరంజీవి గారు చేసిన పనితో ముద్రగడకు, ప్రభాస్ ఫ్యాన్స్కు ఏ విధంగా కౌంటర్ పడిందో తెలుసుకుందాం. చిరంజీవి గారు ఇటీవల సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టు ప్రభు గారు హార్ట్కు సంబంధించిన ఎయిల్మెంట్స్తో బాధపడుతున్నారని తెలిసి వారిని స్టార్ హాస్పిటల్లో చేర్పించి వైద్యానికి సరిపడా అన్ని ఖర్చులను కూడా చిరంజీవి గారే భరించారు. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ సింపుల్గా ఏమంటున్నారంటే, మా హీరో గారు ఇంటికి వస్తే భోజనాలు పెట్టించకపోవచ్చు, దినం భోజనాలు భారీగా కూడా పెట్టించకపోవచ్చు, కానీ ఏమిటో చాలా సింపుల్గా మనుషుల ప్రాణాలు తరచుగా కాపాడేస్తూ ఉంటారంతే అంటున్నారు. నిజమే కదా మరి. బ్లడ్ బ్యాంక్ ద్వారా ఇప్పటికే కొన్ని లక్షల మంది ప్రాణాలను, గుప్తదానాల ద్వారా ఇప్పటికే కొన్ని వేల మంది ప్రాణాలను కాపాడిన చరిత్ర చిరంజీవి గారి స్వంతం. అందుకే చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇచ్చిన కౌంటర్కు ప్రతి కౌంటర్ వేసే అవకాశం కూడా మరెవ్వరికీ లేదు.